ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఇజ్రాయెల్ మరోసారి గాజాపై పెద్ద ఎత్తున ప్రతీకార దాడులకు దిగింది. ఈ దాడిలో 21 మంది పాలస్తీనియులు మృతి చెందారు. మృతుల్లో 2 నవజాత శిశువులు, 5 చిన్నారులు, 7 మహిళలు సహా ఓ పారామెడికల్ ఉద్యోగి ఉన్నట్లు గాజా వైద్య శాఖ అధికారులు తెలిపారు. తమ సేనలు లక్ష్యంగా జరిగిన మిలిటెంట్ దాడికి ప్రతీకార చర్యగా ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. మిలిటెంట్లు జరిపిన దాడిలో తమ సైనికుడొకరు తీవ్రంగా గాయపడినట్లు పేర్కొంది. గతేడాది అక్టోబర్ 10వ తేదీ నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ రోజు యుద్ధం జరుగుతున్నట్లే ఉందని గాజా ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. గాజా పట్టీలో తమ ప్రజలకు వ్యతిరేకంగా జాతి నిర్మూలన యుద్ధం కొనసాగుతుందని సామాజిక మాధ్యమంలో పెట్టిన ఓ పోస్టులో సిఫా ఆసుపత్రి డైరెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం మధ్యవర్తులు ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ఇజ్రాయెల్ మరోసారి గాజాపై పెద్ద ఎత్తున ప్రతీకార దాడులకు దిగింది. ఈ దాడిలో 21 మంది పాలస్తీనియులు మృతి చెందారు. మృతుల్లో 2 నవజాత శిశువులు, 5 చిన్నారులు, 7 మహిళలు సహా ఓ పారామెడికల్ ఉద్యోగి ఉన్నట్లు గాజా వైద్య శాఖ అధికారులు తెలిపారు. తమ సేనలు లక్ష్యంగా జరిగిన మిలిటెంట్ దాడికి ప్రతీకార చర్యగా ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. మిలిటెంట్లు జరిపిన దాడిలో తమ సైనికుడొకరు తీవ్రంగా గాయపడినట్లు పేర్కొంది. గతేడాది అక్టోబర్ 10వ తేదీ నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ రోజు యుద్ధం జరుగుతున్నట్లే ఉందని గాజా ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. గాజా పట్టీలో తమ ప్రజలకు వ్యతిరేకంగా జాతి నిర్మూలన యుద్ధం కొనసాగుతుందని సామాజిక మాధ్యమంలో పెట్టిన ఓ పోస్టులో సిఫా ఆసుపత్రి డైరెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం మధ్యవర్తులు ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు.